దుర్యోధనుడు ద్రోణాచార్యుని కాదని కర్ణుడికి రాజ్యం ఇచ్చిన తర్వాత శకుని ఆలోచించి దుర్యోధను దగ్గరికి వెళ్లి, దుర్యోధన, మొన్న యుద్ధ విద్యలు ప్రదర్శించే సభలో గురువు గారిని కాదని కర్ణుడికి రాజ్యం ఇచ్చావు. ద్రోణుడు చాలా శక్తివంతుడితో ఎన్నటికీ శత్రుత్వం మంచిది కాదు. విల్లు అతన్ని మచ్చిక చేతుకో, ఆయన ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు అని శకుని దుర్యోధనతో చెప్పాడు. సరేనని ద్రోణాచార్యుడు బంగారం, వజ్ర, వైడూర్యాలతో తన 100 మంది కౌరవులతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి, ఆచార్య, ఈ బహుమతులన్నీ మీకోసమే తెచ్చాం, వీటిని గురుదక్షిణగా స్వీకరించండి అని అన్నాడు. ద్రోణాచార్యుడు నవ్వి, నాకు కావాల్సింది ఇది కాదు, నేను అడిగింది మీరు ఇవ్వగలరా అని అడిగాడు. దుర్యోధనుడు కౌరవుల పక్షాన మాట్లాడుతూ, అడగండి ఆచార్య, మీరు అడిగింది ఏదైనా ఇస్తానన్నాడు. అప్పుడు పక్కనే పాండవులు కూడా ఉన్నాడు. ద్రోణాచార్యుడు తన గతం చెప్పడం ప్రారంభించాడు. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు ఇద్దరు కలిసి ఒక ఆశ్రమంలో విద్యాభ్యాసం నేర్చుకున్నారు. ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు. పాంచాల దేశ రాజుడైన ద్రుపదుడు, ద్రోణుడు ఇద్దరు కలిసి చిన్నప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. కలిసి తిన్నారు, ఇద్దరు కలిసి అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. ద్రోణుడు తెచ్చిన భోజనాన్ని ఇద్దరు కలిసి తినేవారు. చిన్నప్పుడు ద్రుపదుడు ఎన్నోసార్లు, మిత్రమా, నేను రాజైన తర్వాత నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానంటూ అనేవాడు. కాలం గడిచింది. ద్రుపదుడు కొన్ని రోజుల తర్వాత తన రాజ్యానికి వెళ్లిపోయాడు. ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు. ద్రుపదుడు రాజయ్యాడు. కానీ కాలం కలిసి రాక ద్రోణుడు పేదవాళ్ళలాగానే ఉండిపోయాడు. ఆ తర్వాత ద్రోణుడు అగ్నివేశం దగ్గరికి వెళ్లి ధనుర్విద్యాభ్యాసం చేశాడు. అనేక అస్త్రాలను ఉపయోగించి విద్యను నేర్చుకున్నాడు. అక్కడ విలువిద్యల్లో ఆరితేరాడు. వివాహం కూడా చేసుకున్నాడు.